చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అత్తయ్య గారు, టిఫిన్ తీసుకోండి. అత్తయ్య గారు, ఇంకెన్నాళ్ళనిలా గదిలోనే ఉంటారు? మీ ఆశీర్వాదం కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీతో కలిసి పూజలో పాల్గొనాలని చుట్టుపక్కలుండే పెద్దింటి ఆడవాళ్లు వస్తున్నారు. మీరు గదిలో నుంచి రారని చెప్పేసరికి బాధగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళంటే నాకేం కోపం లేదమ్మా. నేను బయటికొచ్చినా మీ మావయ్య గారు నాతో మాట్లాడరు. నేనేదైనా మాట్లాడడానికి వెళ్తే ముందిక్కడి నుంచి వెళ్ళిపో అని నా ముఖం మీదే తలుపు వేసేస్తారు. నేనెదురుపడి ఆయన మనశ్శాంతిని దూరం చేయడం ఎందుకని ఇలాగే ఉంటున్నాను. నా మీద ఆయన కనికరం కలిగి ఆయన మునుపట్ల నాతో ఉన్నప్పుడే మళ్ళీ నేను మునుపట్లా ఉంటాను. టిఫిన్ చేసావా మంజరి? నిన్నే మంజరి. ఏమైంది మంజరి? ఎందుకు పరిచయానంగా ఉన్నావు? పర్వాలేదు చెప్పమ్మా. మా తాతయ్య నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు అమ్మగారు. నాకా శుభవార్త చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? చూసావా రాణి, నీ స్నేహితురాలు మంజరి కూడా త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతోంది. ఇంతకీ మీ తాతయ్య సంబంధాలు చూస్తోంది మీ బంధువుల అబ్బాయినేనా లేక బయట వాళ్ళనా? అయ్యో అమ్మగారు, నీ మంచి నేను తీసుకొస్తాను. పర్వాలేదులే రాణి. మీతో ఒక మాట చెప్పాలి అత్తయ్య గారు. ఏంటి రాణి? మంజరి చిన్నబాబుని ఎప్పటినుంచో ప్రేమిస్తుంది అత్తయ్య గారు. ఏంట్రాణి నువ్వంటోంది? అవునత్తయ్య గారు. అందుకే వాళ్ళ తాతయ్య పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలిసినప్పటి నుంచి తను మౌనంగా ఉన్నట్టుంది. మంజరి బ్రహ్మని ఇష్టపడుతున్నట్టు నాతో ఎప్పుడు చెప్పలేదే. మంజరి చిన్నబాబుని ప్రేమిస్తుందని తెలుసు కానీ చిన్నబాబు మనసులో ఏముందో నాకు తెలియదు అత్తయ్య గారు. అదేంటో పూర్తిగా మీరే తెలుసుకోవాలి. బ్రహ్మ, నిన్నటి వరకు నేనా నేను చూసాకేలేనా నిన్నెలా కలిసేనాదను మనసే వీడినదే తెలిసే. రెండు కళ్ళు నన్ను లాగేసాయే, ఊపిరాపేసాయే. పేపర్స్ గాలికి ఎగిరిపోతుంటే పేపర్స్ ను పట్టుకోవడం కోసం అంత ప్రయాస పడనవసరం లేదు బాబుగారు. డోర్ మూసేస్తే సరిపోతుంది. కరెక్టే మంజరే, కానీ కంగారులో నాకు ఐడియా రాలేదు. ఈ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. తీసుకో బ్రహ్మ. థ్యాంక్ యూ అంబిక. బ్రహ్మ, ఈరోజు నన్ను గుడికి తీసుకువెళ్తావా? అదేంటి, నీకు ఈ ఊరేం కొత్త కాదు కదా. పైగా ఎక్కడికైనా ఒంటరిగా ధైర్యంగా వెళ్ళొస్తావు.
ఈరోజు నా హెల్ప్ ఎందుకు? ఈరోజు చనిపోయిన మా అమ్మ పుట్టినరోజు. ఎవ్రీ ఇయర్ అమ్మ పుట్టినరోజున గుడికి వెళ్ళడం మాకు అలవాటు. కానీ నా పక్కన ఎవరూ లేకపోతే అమ్మ గుర్తొచ్చి ఆ బాధతో నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకే నిన్ను తోడుగా రమ్మంటున్నాను. నువ్వు పక్కనుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏమంటావు బ్రహ్మ? నన్ను గుడికి తీసుకెళ్తావా? సరే పద వెళ్దాం. ఆ ఒక్క నిమిషం పేపర్స్ లోపల పెట్టొస్తాను. పద వెళ్దాం. నాకు తెలిసి తను వేణు రాణీలను కలపడానికి రాలేదు. వాళ్ళిద్దరూ పూర్తిగా విడిపోయాక చూసి వెళ్ళిపోదామని వచ్చుంటుంది. కింద పడ్డ పేపర్లు ఏరడం, గోడకు రంగురంగు ఫోటోలు తగిలించడం, ఇలాంటి పనులు చేస్తుంది. ఏమైంది మంజరి? ఎందుకలా ఉన్నావు? నా గురించి ఎందుకులే అమ్మగారు. బ్రహ్మబాబు గారికి మరీ అంత మంచితనంగా ఉండడం మంచిది కాదమ్మగారు. అయినా అది బాబుగారి తప్పు కాదులేండి. మీరంత గొప్పగా బాబుగారిని పెంచారు. ఏమైంది ఇప్పుడు? మీరు అంబికని శత్రుగాని చూశారుగా. అవును. కానీ ఆ అంబిక గుడికి తీసుకువెళ్లమని బాబుగారిని అడగగానే ఆయన అంబికను గుడికి తీసుకెళ్తున్నారు. ఏంటి మంజరి నువ్వనేది? నా కొడుకు ఆ అంబికని గుడికి తీసుకెళ్తున్నాడా? అవునమ్మగారు, అప్పుడే బయలుదేరిపోయారు కూడా. బాబుగారు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఈ ఇల్లిలా అయిపోవడానికి కారణమైన ఆ అమ్మాయిని బ్రహ్మ గుడికి తీసుకెళ్ళటమేంటి? భగవంతుణ్ణి కూడా ఈ ఇంటి మీద కక్ష తీర్చుకోవాలనే కోరుకుంటుంది కాని ఈ ఇల్లు క్షేమంగా ఉండాలని మాత్రం కోరుకోదా అంబిక? తన వల్ల ఈ ఇంటికి తీరని నష్టం జరిగింది. బాబుగారికి తెలిసి కూడా తనని గుడికి తీసుకువెళ్లాడంటే నాకు అర్థం కావడం లేదమ్మగారు. నాకు తెలిసి ఒకప్పుడు వాళ్ళిద్దరూ కాలేజ్ రోజుల్లో ప్రేమించుకున్నారంట. ఆ ప్రేమతోనే బాబుగారు అంబికని గుడికి తీసుకువెళ్లారేమో. అయ్యో అమ్మగారు, బాబుగారిని నేనెంత ప్రేమించానో నాకు తెలుసు. పర్వాలేదు, చెప్పు మంజరి. రాణి నాకంతా చెప్పింది. బాబుగారిని నేను ప్రేమించాను. బాబుగారు నేను పెళ్లి చేసుకుంటామని ఎన్నో కలలు కన్నాను. కానీ నన్ను బాబుగారిని దూరం చేయాలని అంబిక మళ్ళీ బాబుగారిని తన వైపుకి తిప్పుకుంటుందమ్మగారు. ఇక నేను నా ఆశలన్నీ వదులుకోవాలి. నా కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయని నాకు అర్థమైపోయింది అమ్మగారు. అంబిక బాబుగారిని ఏదో మాయ చేసి ఇంటి కోడలైపోయినా ఆశ్చర్యం లేదు. మంజరి, ఆ మాట కూడా నీ నోటి నుంచి రానివ్వు. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పోగొట్టి అందరి బాధలకి కారణమైన తను ఈ ఇంటి కోడలవుతుందా? అది కల్లో కూడా జరగదు, జరగనివ్వను. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారుగా అమ్మగారు. అన్ని ప్రేమ జంటలు పెళ్లిదాకా రావు మంజరి. ఇది కూడా అంతే. బ్రహ్మ నా మాట జవదాటడు. అలా చూసేవాళ్లలో నీకన్నా మంచి లక్షణాలుండే అమ్మాయి నాకు కనిపించలేదు మంజరి. పైగా నువ్వు బ్రహ్మని ప్రేమిస్తున్నావు. నా కోడలయ్యే అర్హత నీకు మాత్రమే ఉంది. నువ్వే నా కోడలివి మంజరి. ఈ మాట నేనంటున్నాను గనక బాగా గుర్తుపెట్టుకో.
నాకు ఆ అంబిక మొహం చూడడం కూడా ఇష్టం లేదు. పరిస్థితులు చక్కబడే వరకు బ్రహ్మ అంబిక మాయలో పడకుండా నువ్వే కాపాడుకో మంజరి. అలాగే అమ్మగారు. అమ్మగారు మాట ఇచ్చారంటే బ్రహ్మతో ఇక నా పెళ్లి నిశ్చయం అయినట్టే. అమ్మగారి మాట ప్రకారమే మా పెళ్లి ఎలాగో జరుగుతుంది. కానీ ఆ లోపు అంబిక బ్రహ్మకు దగ్గర అవ్వకుండా చూసుకోవాలి. నేను అడ్డుకుంటే మాత్రం అంబిక ఆగదు. నన్ను గెలవాలనే ధీమాతో ఇంకా ఎక్కువ చేస్తుంది. తన ఆటని కట్టించడానికి ఒకే ఒక్కరున్నారు. మీరిద్దరు హాస్టల్లో ఒకే రూమ్ లో ఉంటారని అంబిక మాతో చాలా సార్లు చెప్పింది. అంబిక ఇంటికి వచ్చినట్లుగా కాచాయని అమ్మగారు వాళ్ళకేం తెలియదు మంజరి. కాత్యాయని అమ్మగారికి ఫోన్ చేయడమే కరెక్ట్. హలో, కాత్యాయని అమ్మగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎవరు? ఈ ఊరు అమ్మాయిని అమ్మగారు. నేను వ్యక్తిని ప్రేమించి దారుణంగా మోసపోయాను. ఇప్పుడు నా జీవితం ఏంటో నాకే తెలియట్లేదు. ఇప్పుడు మీరే ఈ ఊరికి పెద్ద కాబట్టి నా బాధంతా మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు పంచాయతీ పెట్టించొచ్చు కదమ్మా, నీకు న్యాయం జరిగేలా చేసేదాన్ని. అయ్యో అలా వద్దమ్మగారు. పంచాయతీలో అందరి ముందు నిలబడితే నా జీవితం ఇంకా అల్లరి పాలవుతుంది. అందుకే మిమ్మల్ని రహస్యంగా కలిసి మీరిచ్చే సలహాతో బ్రతకాలో చావాలో నిర్ణయించుకోవాలనుకున్నాను. నేను మన ఊరు గుడిలో ఉన్నాను, మీరు రండమ్మగారు. సరే సరే, నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. కాత్యాయని అమ్మగారు, గుడిలో బ్రహ్మతో పాటున్న అంబికను చూస్తే ఇన్నాళ్లుగా తనింత మోసం చేస్తుందా అని అంబికను ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. అంబిక, మీ నాన్నగారితో ఫోన్ మాట్లాడావా? మాట్లాడాను బ్రహ్మ. మా నాన్న అమ్మ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి అమ్మకి ఇష్టమైన ఊరికి వెళ్ళిపోయారు. నా ఊహ తెలియకముందే మా అమ్మ నాకు దూరమైంది. ఆ రోజు నుంచి నాన్న నాలోనే అమ్మని చూసుకునేవారు. నాన్న మాటల ద్వారా అమ్మ ఎలా ఉండేదో నేను తెలుసుకునేదాన్ని. తప్పనిసరి పరిస్థితుల్లో మా అత్తమ్మ పెంపకంలో పెరిగాను. కానీ దేవుడి దయ వల్ల, మా అమ్మ ఆశీర్వాదం వల్ల తెలియదు కానీ కొన్నాళ్ల పాటు మీ కుటుంబంతో కలిసి ఉండే అదృష్టం కలిగింది బ్రహ్మ. సరే, లోపలికి వెళ్దాం పదా. ఎక్కడక్క బాధితురాలు కనిపించట్లేదు? నమ్మి మోసపోయిందట మహాదేవా. బాధలో ఉంది కదా, గుళ్ళో కూర్చొని ఏడుస్తుందేమో. పద వెళ్ళి చూద్దాం.
అమ్మ ఈ పరిసరాలు కూడా లేనట్టుందక్క. లోపల చూద్దాం పదక్క. ప్రదక్షిణాలు అయిపోయాయి, పద అమ్మ పేరు మీద అర్చన చేయిద్దాం. పద. నొప్పిగా ఉంది కదా? పర్వాలేదు బ్రహ్మ, పద అర్చన చేపిద్దాం. తనకి న్యాయం చేయడానికి నువ్వు వస్తావని చెప్తే ఆ అమ్మాయి నమ్మలేదేమో అక్క. అందుకే మనం ఎంత వెతికినా కనిపించట్లేదు. నమస్కారం అమ్మగారు. నమస్తే. మీరు చెప్పినట్టుగానే మీ ఆడబడుచు గారి పేరు మీద యథావిధిగా ప్రతి ఏడు జరిపిస్తున్నట్టుగానే ఈసారి కూడా అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తున్నామమ్మా. మంచిదండి. ఏ లోటు లేకుండా బాగా జరిపించండి. ఇంకా డబ్బు ఏదైనా అవసరమైతే అడిగి తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. మహాదేవా, వాళ్ళమ్మ ప్రతి పుట్టినరోజుకి అంబిక తప్పనిసరిగా గుడికి వెళ్తుంది కదా. ఈసారేమో ప్రాజెక్టు పని మీద సిటీకి వెళ్ళింది. ఆ ధ్యాసలో పడి గుడికి వెళ్ళిందో లేదో ఒకసారి ఫోన్ చేయి కనుక్కుందాం. సరే అక్క. అంబిక, ఎక్కడున్నావమ్మా? అంబిక, అంబిక, మాట్లాడవేంటమ్మా? అంబిక, అంబిక. బ్రహ్మ రా. అంబిక, ఏమైంది? ఏమైందక్క? అంబిక వాళ్ళమ్మని తలుచుకుంటూ బాధపడుతున్నట్టుంది మహాదేవా. అందుకే మాట్లాడలేకపోయింది. రా బ్రహ్మ. అంబిక, ఏంటిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు? మీ అమ్మగారి పేరు మీద అర్చన జరిపించాలంటే మనం వెళ్లాల్సింది అటువైపు కదా. మా అత్తయ్య నన్ను ఇక్కడ చూస్తే ఎంత పెద్ద గొడవ చేస్తుందోనని నేను ఇలా తీసుకొచ్చాను బ్రహ్మ. అంబిక, ఏమైంది? అర్చన చేద్దామా? వద్దు బ్రహ్మ, మా అత్తమ్మ కూడా గుడికొచ్చింది. ఓహో, ఆవిడ కూడా మీ అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా గుడికొచ్చిందా? అయితే ఏంటి, ముందు మనమే అర్చన చేద్దాం, పద. ఆగు బ్రహ్మ, నేను మీ ఇంట్లో ఉంటున్నట్టుగా మా అత్తమ్మకు తెలియదు. అత్తమ్మ నన్ను ఇక్కడ చూస్తుందేమోనని నాకు టెన్షన్గా ఉంది. అదేంటి, నువ్వు మా ఇంటికి వచ్చినట్టు, మా ఇంట్లో ఉంటున్నట్టు మీ అత్తమ్మకి తెలీదా? తెలీదు బ్రహ్మ. నేనంటే నా తప్పుని నేను తెలుసుకుని ఆ తప్పుని సరిదిద్దుకోవాలని మీ ఇంటికి వచ్చాను.
కానీ మా అత్తమ్మ వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పర్మిషన్ అడిగితే పంపించరని నాకు నేనుగా వచ్చేసాను. అత్తమ్మ వాళ్ళు మనల్ని ఇక్కడ చూడకముందే మనం బయటికి వెళ్ళిపోదాం. పద బ్రహ్మ. అంబిక, అసలు నీకు ఛ! నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మీ అత్తమ్మకు మేము శత్రువులం. మీ ఇంట్లో చెప్పకుండా మా ఇంటికి వచ్చావని మీ అత్తమ్మకి తెలిస్తే ఊరంతా అట్టుడికిపోయేలా గొడవ చేస్తుంది. ఇప్పుడిప్పుడే జరిగిందంతా మర్చిపోతూ మా ఇంట్లో వాళ్ళు మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారు. మళ్ళీ నీ వల్ల ఇరు కుటుంబాల మధ్య కలకలం రేగేలా ఉందంబిక. సారీ బ్రహ్మ, నేను అంత దూరం ఆలోచించలేదు. వీలైనంత త్వరగా నేను వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను. ముందైతే ఇక్కడి నుంచి వేరే గుడికి వెళ్ళి మా అమ్మ పేరు మీద అర్చన జరిపించి ఇంటికి వెళ్ళిపోదాం. పద.